ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మిస్టరీ మంటలు. చుక్కల భూములు, కబ్జా భూముల రికార్డులు అగ్నికి ఆహుతి. ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు సీరియస్. సమగ్ర విచారణకై రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు. అది షార్ట్ సర్క్యూట్ కాదు. డీజీపీ ద్వారకా తిరుమల. సబ్ కలెక్టరేట్లో అగ్నిప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తాం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అవి మిస్టరీ మంటలుగా కలకలం రేపుతోంది. ఈ అగ్ని ప్రమాదంలో 22 చుక్కల భూములతో సహా కబ్జా గురిచేసిన భూముల వంటి 25 అంశాలకు చెందిన రికార్డులు అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్ని ప్రమాదంపై ప్రభుత్వాన్ని ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఆర్డీఓ ఎంఎస్ మురళీ విధులు నిర్వర్తించేవారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్డీఓ మురళీ తిరుపతికి బదిలీ కాగా అనంతపురంకు చెందిన హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. గత 2-3 రోజుల క్రితం పట్టణంలో ప్రముఖ వ్యాపారి సతీమణి మృతి చెందడంతో వారి అంత్యక్రియలకు తిరుపతిలో ఉంటున్న మాజీ ఆర్డీఓ మురళీ హాజరైనారు. అనంతరం ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడినట్లు సమాచారం. సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ గణాంకాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయు నేపథ్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి అనంతపురం కార్పొరేషన్ కమిషనర్గా మేఘ స్వరూప్ బదిలీ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు ఆదివారం రాత్రి 10:50 వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పనిచేసి కాపలా ఉంటున్న విఆర్ఏ రమణయ్యకు జాగ్రత్త అంటూ ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం రాత్రి 11:24 గంటలకు కార్యాలయంలో మంటలు వస్తున్నాయని కాపలాదారు విఆర్ఏ రమణయ్య నిమ్మనపల్లె మండల డిప్యూటీ తహసీల్దారు తపస్వికి సమాచారం అందించడం వెంటనే ఆర్డీఓ సీసీ మణికి సమాచారం అందించారు. అర్ధరాత్రి 12:10 అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను సుమారు 4 గంటల పాటు శ్రమించి అదుపు చేశారు. అప్పటికే 22 చక్కుల భూముల రికార్డులు వంటి 25 రకాలకు రికార్డులు కాలి బూడిదైపోయింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, సర్వర్, సీసీ కెమెరాలు, మానిటర్లు, ఇన్వర్టర్లు, ఫర్నిచర్ మొత్తం కాలిపోయాయి. కార్యాలయం మొత్తం నలుపు రంగు అల్లుకుపోయింది. సబ్ కలెక్టర్ ఛాంబర్, సీసీ ఛాంబర్, సీసీ కంప్యూటర్ విభాగం, గణాంకాల అధికారి విభాగం, పరిపాలన విభాగం మినహా ఏఓ కార్యాలయం సైతం పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతి అయ్యాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించి తక్షణమే విచారణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల, సిఐడి చీఫ్ రవిశంకర్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగం, ఇటీవల నమోదైన భూముల వివరాల రికార్డుల విభాగంలో రాత్రి 11:24 గంటలకు మంటలు వ్యాపించాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి 45 నిమిషాల తర్వాత ఆలస్యంగా ఫైరింజన్ రావడం, విలువైన రికార్డులు,
కంప్యూటర్లు అన్నీ కాలి బూడిదయ్యాయి. వీటన్నింటినీ పరిశీలించిన డీజీపీ, రాష్ట్ర స్థాయి అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అది షార్ట్ సర్క్యూట్ కాదని క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఏపీ ఎస్పీ డీసీఎల్ సిఎండి సంతోష్ నిర్ధారణ చేశారు. ప్రమాదం జరిగిన చోట అగ్గి పుల్లలతో పాటు పెట్రోల్ దుర్వాసన రావడంపై డీజీపీ ద్వారకా తిరుమల, సిఐడి చీఫ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడించారు. కావాలంటే కదా ఇప్పుడే చేస్తున్నారే. దీంట్లో ముఖ్యమైన ఫైళ్లు దాదాపు 1000 కోట్లకు సరిపోయే 25 ఫైళ్లు ఖాళీపైన ఆయన వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంతకు మునుపు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రులుగా ఉన్నోళ్ళు, ఎంపీలుగా ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కుట్రకు పాల్గొన్నారని మాకు అనుమానాలు ఉన్నాయి. దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్లో కూడా మా రాష్ట్ర డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని మదనపల్లికి దాదాపు చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి ముద్దాయిలు ఎవరున్నారు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం.
రాత్రి జరిగిందంటే సార్ 10:30 ఆ మధ్యలో ఈ సార్ ఉన్నాడు. మళ్ళా సారు పోయేటప్పుడు చూగిందా సార్. మళ్ళీ సార్ పోతా రమ్మ నేను పోతా అన్నానేమో నిద్రలో చెప్పినట్టు ఉన్నారు సార్. మళ్ళీ 11 నిమిషాల్లో 11:20 కాడికి 11:20 నిమిషాల్లో చూసినాను సార్. ఏం చిట్కట అని ఎక్కువ వచ్చింది సార్ శబ్దము. ఆ శబ్దం వచ్చినప్పుడు లేచి చూస్తే మంట ఎక్కువగా వస్తాను సార్. అది చెప్పు. గౌతమ్ సార్ ఉన్నాడు 10 నిమిషాల దాకా. మళ్ళా నేను ఉన్నా సార్ అనుకోండి. చెప్పు. రమణయ్య సార్ ఆఫీసుల్లో ఇష్టం వచ్చినట్టు రెడీ చేసినారు ఎంఆర్ఓలు డీటీలు వాళ్ళు. కానీ అక్కడి నుంచి ఇక్కడ అప్పీల్ చేసినాము. ఇక్కడ అప్పీల్ చేసి మా యొక్క ఇది ఇక్కడ మేము స్వతంత్రంగా వకీల్ని పెట్టకుండా వకీల్ దగ్గర పెట్టింటే వకీల్ దగ్గర ఒక కట్ ఉంటుంది రికార్డ్స్. మేము స్వచ్ఛందంగా ఇక్కడ టీసీ పిటిషన్ గ్రీవెన్స్ అట్లా పెట్టిండే రికార్డ్స్ అంతా ఉంది అన్నమాట. ఆడ విచారణలో ఉంది ఆ టేబుల్లో, మా పీటీఎంఎల్ టేబుల్లో మొత్తం అంతా కలిపింది. ఆ విచారణకు వచ్చింటే ఆ ఎంఆర్ఓ ఆ డీటీ విఆర్ఓలంతా సస్పెండ్ అయిందిరు. ఈ ప్రభుత్వంలో విచారణ తెస్తామని మేము అనుకుంటా ఉంటే కాల్ చేస్తాం. నా పేరు నరసింహారెడ్డి పంతుల మీకిల్లో. ఏ ఊరు? నిన్న సత్వైపు ఆఫీసులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఇది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించినటువంటి ఇదిగా మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఇంతకుముందు కూడా ఎంఆర్ 2007, 2009లో కూడా ఇలాంటి ఎంఆర్ మదనపల్లి రెవెన్యూ ఆఫీసులో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే చేసిన తప్పులు తప్పించుకోవడానికి, కొన్ని రికార్డులను నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ముఖ్యమైనటువంటి నాయకులు చేసినటువంటి అక్రమాలు బయటపడకుండా ఉండేటందుకు చేసేటువంటి కుట్రే ఇది అనేసి మదనపల్లి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి దీనిపైనటువంటి చర్యలు క్రిమినల్ చర్యలలాగా అత్యధికంగా తీసుకొని ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఇది సహజమైపోయినాయి. ఇది 3వ-సారి 4వ-సారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరగడం ఇలాంటి తప్పులు. దీనివల్ల భూములన్నీ అన్యక్రాంతమైపోతాయి, బలవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి దీని విధంగా సరైన దర్యాప్తు చేసి క్రూరంగా కఠినంగా శిక్షించాల్సిందిగా, నేరస్తులను కఠినంగా శిక్షించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. భగవాన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మదనపల్లి. నిన్న ఆదివారం రోజు రాత్రి 1 గంట 2 గంట మధ్య సమయంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్ధమైన తెల్లారి న్యూస్లో చూసాము. దీనిపైన అందరూ ఇది కుట్రకోణంగా ఆలోచిస్తున్నారు. మదనపల్లి భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్. సుమారు 1,50,000 ఎకరాలకు సంబంధించిన దసరాలు మిస్ అయినాయి, దగ్ధమైనాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిస్పందించి ఇక్కడికి ఒక ఎస్పీ గారిని, డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక ఆఫీసర్ని ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఈ విచారణ నిష్పాక్షంగా జరిపి దోషులకి శిక్ష పడవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరియు గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో అన్ని అవతవకలు జరిగినాయి. దానిపైన పలు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణకి బీజేపీ డిమాండ్ చేస్తుంది. జై హింద్. అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా కేంద్రంగా పేరుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విభజించబడిన తర్వాత ఒక సుదీర్ఘమైన ఘన చరిత్ర కలిగిన మదనపల్లి డివిజన్ కేంద్రమైనటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయాన షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైనట్లు గత గంట ముందు వరకు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగి ఉంది. గంట తర్వాత బహుశా 7 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అనుమానం కలిగించేలా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కాలేదు, ఏదో నిగూఢమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనే కుట్రతో ఇక్కడ
ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేసినట్టు కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పేసి మదనపల్లి పట్టణమంతా ఒక వార్త వ్యాపిస్తున్నది. ఆ వార్త మదనపల్లి డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలను చాలా దిగ్భ్రాంతికి లోను చేస్తుందని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. అదే వాస్తవం అయితే మేమైతే లోపలికి వెళ్ళి సందర్శించి పరిశీలించి ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం లేదు. ఇక్కడ పోలీసు వారు అనుమతించడం లేదు. కాబట్టి ఇక్కడ స్థానిక మీడియా పెద్దలు, ప్రముఖులు, ఇతరులు చెప్తున్న దాని ప్రకారం అయితే అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు, ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణాలు బయటకు వస్తాయన్న కోణంలోనే వాటిని రానియకుండా అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని చెప్పేసి వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మదనపల్లిని చేరుకొని సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సిద్ధంగా పరిశీలించి తక్షణమే చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా గౌరవ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీడియాలో చూస్తున్నాం. అవసరమైతే హెలికాప్టర్ను కూడా ఉపయోగించుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన బట్టి చూస్తుంటే ఇక్కడ ఏదో ఈ కుట్రలో జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొన్ని వేల లక్షల మందికి సంబంధించినటువంటి పేద ప్రజల ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఆస్తులకు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశం ఇది. ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన పేపర్లకు సంబంధించిన అంశం కాదు ఇది. ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో లక్షల ఎకరాల భూములకు సంబంధించిన దస్త్రాలు ఉంటాయి. ప్రజలకు సంబంధించినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి దస్త్రాలన్నీ ఇక్కడే ఉంటాయన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు వారి యొక్క కుంభకోణాల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఆలోచన అయితే ఇది ప్రజల యొక్క జీవితాలను కూడా గుర్తిపాటు చేసే విధంగా, వాళ్ళ జీవితాలను గందరగోళం పెట్టే విధంగా ఇది ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానిత అధికారుల విచారణ. సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అసైన్ భూముల ఫైల్స్ దగ్ధం అయినాయి. అసైన్ 22 మెనస కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఘటనపై అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి రికార్డులు కాలిపోయాయా, కాల్చేశారా అనే విషయంపై విచారణ చేపట్టనున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ అగ్ని ప్రమాదం తీరు, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగిన మాట నిజమేనని, భూ కబ్జాలు, రికార్డుల మార్పిడిపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో రికార్డులు దగ్ధం కావడం వెనుక కుట్ర కోణమే కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చెప్పుకొచ్చారు. ఈరోజు కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో నిన్న రాత్రే సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం, రికార్డులు కాలిపోవడం చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి 10:50 వరకు ఆఫీస్లోనే ఉద్యోగి గౌతమ్ తేజ ఉన్నట్లు గుర్తించారు. కాపలాదారుగా ఉన్న విఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ మరికొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసులో ఉండడంపై చంద్రబాబు ఆరా. కాలిపోయాయా, కాల్ చేశారా? ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కుట్ర కోణం ఉన్నట్లు నిర్ధారణ అయితే దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలతో హక్కు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం.
అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తాం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడి. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర డీజీపీ మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించామని, ఈ అగ్ని ప్రమాదం కార్యాలయంలో 22A కి సంబంధించిన విభాగంలో జరిగిందని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పనిచేస్తున్నారు, అగ్ని ప్రమాదం జరిగిన చోట దొరికిన అగ్గిపుల్లలు వంటి విషయాలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్గా ఉందని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిందని, ఆర్డీఓ కార్యాలయంలోని 22A వంటి పలు రికార్డులకు సంబంధించిన ఫైల్స్ చూసే విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ఈ అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఏఎస్పీ రాజ్ కమల్, గ్యారో సత్యనారాయణరావు, ఏపీఎస్ పీడీసీఎల్ సిఎండి సంతోష్, మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, రాయచోటి ఆర్డీఓ రంగస్వామి, రాజంపేట ఆర్డీఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం సీన్ పరిశీలించినాక లోకల్ డౌన్ చేయండి. అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ డిఆర్ఏ ఒక ఉన్నాడు, రమణయ్య గారు, ఆయన ఒక్కడే ఉండి ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక వస్తూ వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఫైర్ ఎక్కడైతే వచ్చిందో ఎక్కడైందంటే కనపలేదు గురు ఎల్సీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగిందంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. ఆదివాసీలో చాలా టెక్నికల్ సెక్షన్ ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సెక్షన్. పొరపాటు జరిగే అవకాశం ఉన్నది. జరగడం ప్రత్యేకంగా అనుమానాలకు భావిస్తాం. ఆ తర్వాత లోపల పక్కనే సబ్స్టేషన్ సదరన్ పోలీస్ కంపార్ట్తో అయితేనేమి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కూడాను విచారణ జరిగింది. వాళ్ళు చెప్తున్న ప్రకారం బయట నుంచి లోపలికి వచ్చి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉండవు. అదేవిధంగా రోజుగా పనిచేస్తున్న లేదన్న విషయంలో గమనించారు. రికార్డ్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ షార్ట్ సర్క్యూట్ సరే ఇంటర్నల్గా అయ్యే అవకాశం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అది కూడా విచారణ చాలా జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలను తవ్వాల్సి ఉంటుంది.
పోతే ఆర్డీఓ గారికి రాత్రి చేసినప్పటికీ చెప్పకపోవడం ఇది కూడా అనుమానాలు భావిస్తూ ఉంటుంది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10 తర్వాత కొంతమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు ఫీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసింది. రెండు మూడు ప్రత్యేక మాకు అనుమానాల్సిన విషయం ఆర్డీఓ విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తుంది, ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో ఫ్రెష్గా ఉన్నటువంటి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ తీసుకొని దూరంలో అంటే కాలిపోతే బయట ఇస్తే అక్కడ పడుతుంది బయట, కానీ కొంత దూరంలో సుమారుగా 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ ఖాతా ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లం కనిపించడం జరిగింది. ఆ తర్వాత కొంచెం దూరంగా ఫైల్స్ కాల్చుకోవటం ఇవన్నీ అట్లనే మా డిపార్ట్మెంట్ ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటువంటి అది కాలిపోయింది కానీ లోపల ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాడు. మన దృష్టి వచ్చింది. విషయంలో పబ్లిక్ మేము చేసినప్పుడు అప్పీల్ ఏంటంటే దయచేసి మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ 112కి 112 నెంబర్ డైలాగ్ మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఎవరైతే చెప్పారో వాళ్ళ జిల్లాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడా అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పద్ధతిలో ఆడవాళ్ళు కానీ కొత్తవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు ఎవరైనా ఒకటి మంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ చెడ్డ అనుకుంటున్నారు ఎవరైనా కానీ తప్పు చేస్తామంటే ఇబ్బంది ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ చేయండి. ఈ సందర్భంగా మేము ఒక 10 టీమ్స్ ఫామ్ చేసాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడా సీసీటీవీ కెమెరాలు కొంచెం పనిచేయటం బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి, తర్వాత ఎవరినైతే మేము అనుమానిస్తామో వాళ్ళు ఇంటరాగేట్ చేయడానికి వాటి ఫైల్స్ అన్ని తీసుకొని పరిశ్రమకి మొత్తం స్క్రూటనైజ్ చేయడం, కరెక్ట్గా సహాయంతో ఏ ఫైల్ ఏంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రస్తుతానికి 10 టీమ్స్ పెట్టాము. దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ చీఫ్ ఐఓని పెట్టి పెట్టాము. బయట నుంచి జిల్లా వాళ్ళందరూ కూడా ప్రత్యేక బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపేళ్ళు ఉన్నాం, అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాతో పాటు సిఐడిసి కూడా ఉన్నారు, చంద్రశేఖర్ అయినారు గారు. అవసరాన్ని బట్టి సిఐడి ఇంట్రాస్ట్ చేయాలా లేదా కూడా మరి ఇప్పటి వరకు ఎంతమంది మనవాడే స్టార్ట్ చేశాము. ఎగ్జాక్ట్ అంటే నేను మీకు చెప్పలేని విషయాలన్నీ చెప్పేశాను. ప్రాథమిక విచారాల్లో చెప్పలేని విషయాలు కుట్రకోణం ఉంటున్నారు. ఏ విధంగా కుట్రకోణం ఉంటుంది తీస్తే బయటకు వస్తుంది. తీస్తే చూస్తూ ఉంటే
ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది? యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉంది, కాదులో ఉన్నాయి. మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చినప్పుడు అంత దూరం తీసుకెళ్ళి పడేస్తే దారి అంతా పడేయాలి కదా, కొన్ని ఎక్కడ పడాలి, అలాగే కూడా దూరంగా తీసుకెళ్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి బీర్ బాటిల్ అవన్నీ పెద్ద చూస్తామని ఎవరు చేస్తుంటారంటే మొత్తం చూస్తాం. పెట్రోల్ పోసి తగలబెట్టారా మంటలు రావడానికి కారణం ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా పర్లేదు ఉండే అనేటువంటి అంటే మన పక్కన ఇవాళ మనం కుట్ర అని చెప్పడం యాక్సిడెంట్ కాదు అని ఎక్కువ ఆధారపడుతుంది. సార్ ఇప్పుడు పెట్రోల్ పోసి పెట్రోల్ పోసి బయటికి వస్తుంది సార్. పాలిటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మొత్తం ఇవన్నీ అప్పుడు ఏర్పాటు పూర్తి వివరాలు తెలియదు. కలెక్టర్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి అన్నీ పట్టుకొస్తాయి. బాగానే సీన్కి వచ్చేసి ఫలానా చెప్పడానికి కరెక్ట్ కూడా కాదు. అందుకే మీరు రాగానే వచ్చాక చెప్తున్నాం. ఉదాహరణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడదు, ఇవాళే చెప్పకూడదు విషయాలు మేము చెప్పలేదు. ఎప్పుడు అవసరమైతే రేపు కానీ ఇవాళ ఏంటంటే రికార్డులో వచ్చేసి కొన్ని విషయాలు కూడా చెప్పలేము, చెప్పకూడదు. అంటే ఆ పొంగులూరు 982 ఎకరాలకు సంబంధించి రికార్డు ఇస్తాను బయటికి. ఓకే అవసరం మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ అవసరం ఆయనతో పాటు వాళ్ళ అవసరం ఉన్నారు. అలా పైకి పెడతారు. భాస్కర్ భాయ్ నేనే, నువ్వు నా ఫ్రేమ్లోకి వచ్చేస్తాను, నువ్వు నా ఫ్రేమ్లోకి వచ్చేస్తాను. అగ్ని ప్రమాదం అనేది ఏ విధంగా జరిగింది అనేది దాదాపు డీజీపీ సార్, ఇక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మొత్తం పరిస్థితి చేసి ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైపోయాయి. సో ఆ 25 ఫైల్స్ 25 సబ్జెక్టులు అంటే 20TA, డాటెడ్, అసైన్మెంట్, ఎలినేషన్, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులని దగ్ధమైనట్టుగా మనకు ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేది కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటకు తీస్తారు. ఏ ఫైల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు, డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం వెబ్ ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వెబ్ ల్యాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది. మిగతా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ డిజిటల్ అయి ఉన్నాయి. ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది. సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఫైల్స్ అనేది మనం చూడాల్సింది. సో కాపర్ పైప్ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా కాలిపోయినట్టు కానీ ఇంటర్నల్ పైప్ ఎక్కడ బ్లాక్గా ఉన్నట్టు కానీ ఏది కాదు. షార్ట్ సైకిల్ షార్ట్
షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదని అనుమానం వచ్చి సో దాని ఫర్దర్ సో ఆ కాసుల ఫైల్స్ మనకు ఆడియో మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఐదర్ మనకు అటు కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కానీ ఇటు తహసీల్ ఆఫీస్కి వచ్చినాయి కానీ ట్యాలీ చేసి ఖచ్చితంగా మనకు పర్సెంట్